పట్టిసీమ ద్వారా గుంటూరు కృష్ణా జిల్లాలోని చివరి భూములకు సైతం నీళ్లందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. పట్టిసీమ వల్ల రైతుల దశ తిరుగుతుందన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారని, ఇక నిర్వాసితులకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేసిన టీడీపీదేనన్నారు. ఇక రైతులు వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అవసరం లేదన్నారు చంద్రబాబు. రేపు రాబోయే రోజుల్లో ప్రాజెక్టులో కూడా సమస్యలు వస్తాయి. నాగార్ సాగర్లు ఇప్పటికే నీళ్లు తక్కువ ఉన్నాయి. ఆ నీళ్లు రాకపోతే చాలా ఇబ్బంది పడతామని మనం ఆ రోజు గట్టిగా చెప్పాం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకునే సమయంలో ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. పోలవరం రాష్ట్రానికి ఒక వరం, ఆంధ్రప్రదేశ్ కు ఒక వరం, ఒక జీవన్ నాడ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మన జీవితాలకు సంబంధించింది. ఈ పోలవరం పూర్తి చేసుకుంటే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. జాతీయ ప్రాజెక్టుగా ఒప్పుకున్నారు. నబార్డు ఫైనాన్స్ ఇస్తున్నారు. మీరందరూ కూడా పోయి చూడాలి. మీ జీవితాల్లో వెలుగు తీసుకురాబోయేది పోలవరం కాబట్టి మీరు కూడా ఒకసారి పోతే మీకు ఏ విధంగా ప్రాజెక్టు పని అవుతా ఉంది, ఎంత పెద్ద ప్రాజెక్టు, ఆ ప్రాంతం అంతా ఎంత సుందరంగా